ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరుతోటి ఇవాళ రాష్ట్రంలో వేలాదిగా వస్తున్నాయి. అంటే వాళ్ళకు ఒక వ్యాపారం, వాళ్ళ వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకోవడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమలకు పురుషుల కంటే ఎక్కువ రాయితీలు స్త్రీలకు ఇచ్చే కార్యక్రమం, ఇండస్ట్రీలు వారి పేరుతోనే ఇవ్వడం, ఇండ్లు వారి పేరుతోనే ఇవ్వడం, ఆ తర్వాత పరిశ్రమలు పెట్టుకోవడానికి అయ్యేటువంటి అన్ని అనుమతులు కూడా స్త్రీల పేరుతోటే ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూనే రాజకీయ అవకాశాలు ఎమ్మెల్యేలుగా మొన్న విజయశాంతి ఎన్నికైంది. మీకు తెలియదు కాదు, సీతక్క ఎంత అద్భుతంగా నడపగలుగుతున్నది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకు ఇప్పుడు రాజకీయాలలో అవకాశాలు అనేది అందరు ఇస్తేనే కదా వచ్చేది. మా పార్టీ అయినా మీ పార్టీ అయినా మా పార్టీ అయినా మనం బయట మాట్లాడుకుంటాం. పార్టీల కాడికి వచ్చేసరికి ఏమైందంటే గెలవదు అని చెప్పేసి అవహేళనతోటి తీసేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మనసులలో మారాలి. నేనేమంటున్నా, ఇది రాజకీయ పార్టీలకు తర్వాత వ్యక్తులకు సంబంధించింది కాదు. ఈ వ్యవస్థలో ఒక మస్తిష్కంలో ఉండేటువంటి ఒక భావన